హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు నర్మద ప్రేమకి వార్నింగ్ ఇవ్వడంతో ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరిద్దరు కలిసి ఒక్కటయ్యి నా హనీమూన్నే చెడగొడతారా? ఇప్పుడు మామయ్య ముందు మిమ్మల్ని తిట్టించాను అని చెప్పి శ్రీవల్లి సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను మాత్రం ఇంట్లో వాళ్ళందరినీ బావని నా మాయ మాటలతో నమ్మించి బోల్తా కొట్టిస్తున్నాను. కానీ ఏదో ఒక రోజు నా గురించి నిజం తెలిసిపోతుంది. అలా తెలిసేసరికి నేను ఆస్తిని బావని నా చేతుల్లో తెచ్చుకోవాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వస్తాడు. ఏంటి వల్లి, ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు వల్లి, ఏమీ లేదు బావా, ఇంట్లో ఈ గొడవల వల్ల ప్రశాంతత లేకుండా పోయింది. అంతేకాకుండా నర్మద ప్రేమ ఇద్దరు కలిసి హనీమూన్ని చెడగొట్టారు. మనసేమీ బాగాలేదు బావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, ఇవన్నీ మామూలే, వాటి గురించి నువ్వేమీ ఆలోచించకు అని చందు అంటాడు. అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, మనసు ప్రశాంతంగా ఉండాలంటే గుడికి వెళ్దామా అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, సరే వెళ్ళి వెళ్దాం పదా అని చెప్పి ఇక చందు వల్లి ఇద్దరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి, అమ్మ వల్లి, చందు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే ఇక వల్లి, లేదత్తయ్య, మేము గుడికి వెళ్ళాలనుకుంటున్నాం అని వల్లి అంటుంది. ఇక ఇంతలో వేదవతి కూడా, చూడు వల్లి, నేను కూడా అటుపైవే వస్తున్నాను, వెళ్దాం పదా అని చెప్పి ఇక ముగ్గురు కూడా గుడికి వెళ్తారు. ఇక గుడిలో పూజ జరిపిస్తూ ఉండగా ఇంతలోనే పూజారి వల్లిని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి, ఈ అమ్మాయి చందు పక్కన నిల్చుందేంటి? చందుకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని చెప్పి ఇక పూజారి వెంటనే చందు దగ్గరికి వచ్చి, చందు, ఈ అమ్మాయి ఎవరు అనగానే అప్పుడు చందు, అదేంటి పూజారి గారు, ఈ అమ్మాయి శ్రీవల్లి, నా భార్య అని చందు చెప్పగానే పూజారి గారు ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి, ఈ అమ్మాయి నీ భార్య అనగానే అప్పుడు చందు, ఏంటి పూజారి గారు అంతలా ఆశ్చర్యపోతున్నారేంటి అని చందు అనగానే అప్పుడు పూజారి, చూడు బాబు, నువ్వు ఈ అమ్మాయిని చేసుకొని తప్పు చేశావు అని పూజారి గారు అనగానే ఇక చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అనగానే అప్పుడు పూజారి, చూడు బాబు, వీళ్ళమ్మ పేరు భాగ్యం. వీళ్ళమ్మ అందరి దగ్గర పైసలు వసూలు చేస్తూ మళ్ళీ పైసలు అడిగితే వాళ్ళతో గొడవ పడుతుంది. నువ్వు అనుకున్నట్టు వీళ్ళ అమ్మ అంత మంచిది కాదు. అయినా వీళ్ళు ఇడ్లీ బోండాలు వ్యాపారం చేస్తారు. ఆ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తారు. అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి చందు? మీకు ఆస్తులు అంతస్తులు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా రామరాజు ఊళ్ళోనే పెద్ద మనిషి అని పూజారి గారు అనగానే అప్పుడు చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే, లేదు పూజారి, ఈ విషయం నాకు తెలియదు అని చందు అనగానే ఇక పూజారి, చెప్పు వల్లి, నిజం చెప్పు, నీ భర్తతోనైనా నిజం చెప్పొచ్చు కదా అనగానే అప్పుడు చందు, చెప్పు శ్రీవల్లి, పూజారి గారు చెప్పింది అబద్ధమా నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే చందు, చెప్తావా లేదా అనేసరికి ఇక శ్రీవల్లి, బావా అది అంటూ ఉంటే ఇక చందు, బావా కాదు, నిజం చెప్పు అని శ్రీవల్లిని నిలదీయడంతో ఇక శ్రీవల్లి, నిజమే బావా, పూజారి గారన్నది నిజమే, మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు. కానీ ఈ పెళ్లి జరగడం కోసం మా అమ్మ మీ దగ్గర ఇలా అబద్ధమాడింది అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చూడు, మీ అమ్మంటే కూతురి పెళ్లి కోసం ఇలా అబద్ధమాడి పెళ్లి చేసింది. కానీ నీ బుద్ధి ఏమైంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే తప్ప ఇంకా ఎవరిని చేసుకోనని చెప్పావు. అలాంటిది నువ్వు నన్నెలా మోసం చేశావు? అంతేకాకుండా ఫైనాన్స్లో నష్టం వచ్చిందని చెప్పడంతో నీ మాటలు నమ్మి సేటు దగ్గర నేను 10 లక్షల రూపాయలు తెచ్చి మీకిచ్చాను, 10 రోజుల్లో తిరిగి ఇస్తానన్నారు.
కానీ ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఇలా మమ్మల్ని మోసం చేస్తారా అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి ఒంటరిగా వస్తూ ఉంటాడు. అది చూసిన వల్లి, లేదు బావా, ప్లీజ్ నా మాట నమ్ము, ఈ విషయం ఇంట్లో తెలిస్తే మీ నాన్నగారు కూడా నీ మీద కోప్పడతారు, ప్లీజ్ బావా నన్ను అర్థం చేసుకో అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక చందు, లేదు, ఇప్పటికే నువ్వు చేసిన మోసం చాలు, ఇకనైనా నేను మా అమ్మా నాన్నలతో ఈ నిజం చెప్తాను, లేకపోతే నాకు తెలిసిన ఈ నిజం చెప్పకపోతే మా అమ్మా నాన్నల్ని మోసం చేసిన వాన్నవుతాను అని చెప్పి చందు చాలా కోపంగా ఇంటికి వెళ్ళి అమ్మ, నాన్న అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మరాజు, వేదవతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. చందును చూసిన వేదవతి, అదేంట్రా, ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు కదా, ఇప్పుడు ఒంటరిగా తిరిగి వచ్చావేంటి అనగానే అప్పుడు చందు, అమ్మ, నా బ్రతికే ఒంటరైపోయింది, అసలు ఆ వల్లి గురించి వాళ్ళ అమ్మ గురించి నిజం తెలుసుకోక మనం మోసపోయామమ్మా అని చందు అంటాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా, మోసపోవడమేంటి అనగానే అప్పుడు చందు, నాన్న, అసలు భాగ్యం వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, వాళ్ళు ఇడ్లీ బొండాల వ్యాపారం చేస్తారు, వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుపుతారు, అంతేకాకుండా వాళ్ళు మనల్ని మోసం చేసి ఆ శ్రీవల్లిని వాళ్ళమ్మ నాకిచ్చి పెళ్లి జరిపించింది నాన్న అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక నర్మదా మాత్రం, అవును మావయ్య, నాకు ఆ రోజే శ్రీవల్లి, భాగ్యం వాళ్ళ మాటలు, ప్రవర్తన చూస్తుంటే అనుమానం వచ్చింది. ఆ రోజే నీకు ఈ విషయం చెప్దామంటే సాగర్ నన్ను చెప్పనివ్వలేదు, మా అన్నయ్య పెళ్ళి చెడగొడతావా అని నన్నే తిట్టాడు, కొట్టబోయాడు, మీరే చూశారు కదా అని నర్మదా అంటుంది. అప్పుడు రామరాజు, ఏంట్రాను చెప్పేది అనగానే అప్పుడు చందు మాత్రం, అవును నాన్న, నేను చెప్పేది నిజం, ఈ విషయం పూజారి గారే స్వయంగా నాతో చెప్పారు, కావాలంటే వల్లిని అడుగు అని చందు అంటాడు. ఇక ఆ మాటలు విన్న వల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, మావయ్య, మోసం చెయ్యాలని కాదు, ఆ రోజు నేను ఈ విషయం మీతో చెప్తానంటే అమ్మ నన్ను చెప్పనివ్వలేదు, కానీ మోసం చెయ్యాలని కాదు మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు, లేదు నాన్న, శ్రీవల్లి మాటలు నమ్మి మోసపోయాను, అంతేకాదు పెళ్లి కోసం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే ఫైనాన్స్లో లాస్ వచ్చిందని సేటు దగ్గర నేను 10 లక్షల రూపాయలు తెచ్చి ఆ వల్లి వాళ్ళకి ఇచ్చాను, 10 రోజుల్లో తిరిగి ఇస్తానన్నారు, ఇంతవరకు ఆ డబ్బు తిరిగివ్వలేదు, అంటే వీళ్ళు మోసం చెయ్యాలనే కదా నాన్న ముందు నుంచి ప్లాన్ చేసుకుంది అని చందు అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు. ఒరేయ్, ఇలా మోసం చేసే అమ్మాయిని నువ్వు భరించలేవు, అయినా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు, వెంటనే శ్రీవల్లిని బయటికి గెంటేయ్ అని రామరాజు అనగానే అప్పుడు చందు, సరే నాన్న అని చెప్పి శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గెంటేశాడు. ఇక రామరాజు చందు దగ్గరికి వచ్చి, ఒరేయ్ చందు, నన్ను క్షమించరా, ఆ వల్లి ఎంతో మంచిదనుకున్నాను, తను నీ జీవితంలోకి వస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మాను, కానీ ఆ వల్లి తన మాయ మాటలతో మనందరినీ మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను, నన్ను క్షమించరా, నాకిచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకొని నువ్వు ఎంత బాధపడుతున్నావో ఇప్పుడు నాకు అర్థమవుతుందిరా అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన చందు, లేదు నాన్న, మీరేం చేస్తారు, శ్రీవల్లి వాళ్ళు ఆడిన నాటకం గురించి మనకు తెలియదు కదా అని చందు అంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి కంగారు పడుతూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి వెళ్తుంది. శ్రీవల్లిని చూసిన భాగ్యం, అమ్మ వల్లి, అదేంటమ్మా ఒక్కదానివే వచ్చావు, అల్లుడు గారేరి అనగానే అప్పుడు వల్లి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళి, ఇంకా నువ్వు చేసిన పనికి అల్లుడు గారు కూడా ఇంటికి వస్తారా, చూడు మన గురించి మొత్తం నిజం తెలిసిపోయింది అని వల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, మన గురించి నిజం తెలియడమేంటమ్మా, ఎవరు చెప్పారు, ఆ నర్మదా ప్రేమనా అని భాగ్యం అనగానే అప్పుడు వల్లి, చూడమ్మా, వాళ్ళు అలాంటి పని చెయ్యలేదు, కానీ ఈరోజు మనసు ప్రశాంతంగా లేదని నేను బావ గుడికి వెళ్ళాం,
కానీ గుడిలో పూజారి గారు నన్ను చూసి నీ గురించి నా గురించి మొత్తం నిజం చందు బావకి చెప్పాడు. దాంతో బావ నిజం తెలుసుకొని నన్ను బయటికి గెంటేశాడు. చూడమ్మా, మనం ఈ 2 రోజుల్లో ఆ 10 లక్షల రూపాయలు కట్టకపోతే బావ మన మీద కేసు పెడతానని కూడా వార్నింగ్ ఇచ్చాడు అని వల్లి చెప్పడంతో ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది. అదేంటమ్మి ఇలా జరిగిపోయిందేంటి? నువ్వు పెద్దింటి కోడలు అయ్యావని ఎంతో సంతోషపడ్డాను. నా కూతురు జీవితం ఆనందంగా ఉందని అనుకున్నాను. కానీ ఇంతలోనే వాళ్ళకి నిజం తెలిసిపోయి నిన్ను బయటికి గేంటేయడం ఏంటమ్మా అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు వల్లి, ఇదంతా నీ వల్లే అమ్మా. ఆ రోజు మన గురించి మావయ్యకి అత్తయ్యకి నిజం చెప్పేస్తే సరిపోయేది కదా. ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది అని చెప్పి శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది. ఇక రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు. అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవును, ఆ రామరాజుగాడు ఇన్ని రోజులు ఎంతో పొగరుగా సమాధానం చెప్పాడు. కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తన కొడుకు జీవితం నాశనమైపోయింది. ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని మేనకోడల్ని తీసుకువెళ్ళి నాకు తీరని అన్యాయం చేశాడు. ఇప్పుడు ఆ దేవుడు రామరాజును కూడా ఇలా బాధ పెడుతున్నాడు. నాకు కావలసింది అదే, రామరాజు కుటుంబం ప్రతి క్షణం బాధపడాలి అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే సేనాపతి అక్కడికి వచ్చి, ఏంటక్క ఏం జరిగింది అనగానే ఇక భద్రావతి జరిగిన విషయం మొత్తం కూడా సేనాపతికి చెప్తుంది. అది విన్న సేనాపతి భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే శారదాంబ అక్కడికి వచ్చి, ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం. నీ చెల్లెలంటే ఎంతో ప్రేమ ఉంది కదరా, ఎందుకురా ఆ కుటుంబం అలా బాధపడుతూ ఉంటే మీరందరూ సంతోషంగా ఉన్నారు అని శారదాంబ అనగానే అప్పుడు సేనాపతి, చూడమ్మా, ఆ రామరాజుగాడు మన ఇంటికి చేసిన ద్రోహం కంటే పెద్దదేం కాదు. నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మా నాన్నకి చావుకి కారణమైన ఆ రామరాజుగాడు ప్రతి క్షణం బాధపడుతూ ఉండాలి, చస్తూ బ్రతుకుతూ ఉండాలి అని చెప్పి ఇక సేనాపతి అనగానే ఆ మాటలు విన్న శారదాంబ, ఏంట్రా మీరు అనుకున్నంత మాత్రాన రామరాజు కుటుంబం ఏమీ నాశనమైపోదు. దేవుడు చూస్తూనే ఉంటాడు, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అని చెప్పి శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి సేనాపతి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం ఒంటరిగా కూర్చొని ప్రేమ నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా నా జీవితం నాశనమైపోయింది, ఇక నర్మద ప్రేమల జీవితం కూడా నాశనం చేయాలి. వాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం నేను చూడలేను అని చెప్పి వల్లి అనుకుంటూ ఉండగా ఇంతలో భాగ్యం వల్లి దగ్గరికి వచ్చి, ఏంటే అనగానే అప్పుడు వల్లి, చూడమ్మా, ఎలాగో నా జీవితం నాశనమైపోయింది, ఇక ఆ ప్రేమ జీవితాలు కూడా నర్మదలు కూడా సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలి అని చెప్పి వల్లి అనుకుంటూ ఉండగా అప్పుడు భాగ్యం, అవునమ్మి, ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని భాగ్యం అంటూ ఉంటుంది. అప్పుడు శ్రీవల్లి, అవునమ్మి అనగానే ఇక భాగ్యం ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. భాగ్యం నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం, చూడండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, కానీ నేను ఒక 2 ఫోటోలు పంపిస్తాను, వాళ్ళని ఈ లోకంలో లేకుండా చేయాలి అని భాగ్యం అనగానే అప్పుడు సరే అని చెప్పి అంటారు. దాంతో ఇక భాగ్యం ఆ నర్మద ప్రేమల ఫోటోలని రౌడీలకి పంపిస్తుంది. అది చూసిన రౌడీలు ఒక్కసారి స్టన్ అయిపోతారు. అదేంటమ్మా ఈ ఫోటోలు పంపించారేంటి? వీళ్ళు రామరాజు కోడళ్ళు, అంతేకాదు భద్రావతి మేనకోడలు కూడా. ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే భద్రావతి గారు ఊరుకోరు, వద్దమ్మా అనగానే అప్పుడు భాగ్యం, చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.